వంద రకాల ఆలోచిస్తుంటాం, మన మతాల్లో మనం ఉంటాం. కానీ ఎవరైనా సరే ఏ మతాన్ని కూడా దూషించాల్సిన అవసరం లేదు. పైగా ఇప్పుడు నేనేమంటానంటే భారతదేశంలో ఖచ్చితంగా హిందూ మతం ప్రధానంగా దేశపు అస్తిత్వాన్ని లేకపోతే మన ఆత్మగౌరవాన్ని ప్రొటెక్ట్ చేసే రీతిలో ఒక జాతీయవాదాన్ని తీసుకొని ముందుకెళ్తా ఉన్నాం. ఆ జాతీయవాదం మీద మీకు నమ్మకం లేకపోతే మీ సిద్ధాంతాలు ఏదో మీరు చెప్పుకోవచ్చు, తప్పులేదు. కానీ బేసిక్ గా మనం ఆలోచించాల్సిన కోణం ఏంటంటే మనం హ్యూమన్ ఎమోషన్స్ ని మనం ఖచ్చితంగా అడ్రస్ చేయాలి. పర్లేదు నాకు జాతీయ స్థాయిలో పబ్లిసిటీ వచ్చిందంటే ఇటువంటి పబ్లిసిటీ ఎవరు కోరుకో. ఇప్పుడు నేను అల్లాని తిడితే వచ్చే పబ్లిసిటీ నాకు అవసరం లేదు, లేకపోతే క్రిస్టియన్ తిడితే మా మతాన్ని తిడితే వచ్చే పబ్లిసిటీ నాకు అవసరం లేదు. ఇది కాదు, మనంతా మానవులం, ఇవర్ హ్యూమన్ బీయింగ్స్. మతం అనేది పూర్తిగా మన వ్యక్తిత్వం. కానీ మెజారిటీ ప్రజలకు సంబంధించిన మనోభావాలను దెబ్బతీసి ఎవరు కామెంట్ చేసినా తప్పే. అలాంటి ఎవరు చేయకూడదని నేను కోరుకుంటున్నాను. రైట్ విల్సన్ గారు. చరణ్ కౌశిక్ గారు దీనికి ముగింపు ఎట్లా పలకచ్చు? కాంగ్రెస్ మిత్రులు కూడా కొద్దిమంది షాక్ అయ్యారని నాకు. చరణ్ కౌశిక్ గారు దీనికి ముగింపు ఎట్లా పలకచ్చు? అండ్ వాట్ ఇస్ ద కన్క్లూజన్? సార్, తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ మొన్న జూబ్లీస్ ఎలక్షన్ లో డిపాజిట్ గల్లంతైంది. అదే కాకుండా లోకల్ బాడీ ఎలక్షన్ లో భారతీయ జనతా పార్టీకి కనీసం అభ్యర్థులు లేరు. కాబట్టి ఈ అంశాన్ని పక్కదారి పడించడం కోసం మాత్రమే భారతీయ జనతా పార్టీ ఈ అంశాన్ని తీసుకున్నది. మొన్న లాస్ట్ మంత్ జిఎస్టీ కౌన్సిల్ విధించినటువంటి ఏదైతే ట్యాక్స్ ఉందో దాని విషయం ఏ నాయకులు స్పందించలే. నేనే ప్రెస్ మీట్ సమావేశం ఏర్పాటు చేసి జిఎస్టీ కౌన్సిల్ గుళ్ళ మీద కూడా ట్యాక్స్ విధిస్తా ఉంది, దానికి సంబంధించి భారతీయ జనతా పార్టీ నాయకులు స్పందించాలంటే ఏ నాయకులు స్పందించలే. లోకల్ బాడీ ఎలక్షన్ లో కనీసం అభ్యర్థులు లేరు. ఆ దాన్ని తప్పించుకోవడం పేరు మీద పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమవుతాయి. మేము తెలంగాణకు భారతీయ జనతా పార్టీ ఎన్ని నిధులు తెచ్చిరో చెప్పండి. 1,20,000 కోట్ల రూపాయలు అడిగిన 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు, ఒక రాజ్యసభ, 2 కేంద్ర మంత్రులు కదా. తెలంగాణకు అడుగుతారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఎక్కడ అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ విల్సన్ గారు మీరు మాట్లాడుతున్నప్పుడు చరణ్ కౌశిక్ గారు మౌనంగా ఉన్నారు. మీరు మాట్లాడిన మొత్తం విన్నారు. ఆయన మాట్లాడిన తర్వాత మళ్ళీ మీకు అవకాశం వస్తుంది కదా. భారతదేశంలో రికార్డు స్థాయిలో మా యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామికి అత్యధిక తాపడం తోటి దేశంలోనే రికార్డు సృష్టించి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో దేవాలయాలకు అఫీషియల్ గా 1,300 కోట్ల రూపాయలు కేటాయించింది కాంగ్రెస్ ప్రభుత్వం. తెలంగాణ రాష్ట్రంలో అన్ని దేవాలయాలను అదేవిధంగా పునఃప్రతిష్ఠ చేసుకుంటూ దేవాలయాలను డెవలప్మెంట్ చేయాలి ఒక ప్రత్యేక ప్రణాళికతో ముందుకు పోతా ఉన్నాం. దేవాదాయ ఆస్తులు రక్షించడం కోసం ఒక హైడ్రా లాంటి సంస్థను ఏర్పాటు చేసే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతూ అదే గోశాలల నిర్మాణం కూడా రాష్ట్ర ప్రభుత్వం చేస్తా ఉంది. మాకు మించిన హిందువులు ఎవరు లేరు. మా రేవంత్ రెడ్డి గారు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఏ హిందువును అవమానపరిచే విధంగానే హిందూ మతానికి అఘోరపరిచే ఎలాంటి కళలో కూడా ఎలాంటి నిర్ణయాలు కాంగ్రెస్ పార్టీ తీసుకోదు. ఆ సందర్భానుసారంగా ఓన్లీ హిందూ దేవుళ్ళు చాలా మంది ఉంటారు. దానిలో భాగంగా కాంగ్రెస్ పార్టీలో కూడా చాలా మంది నాయకులు ఉంటారు. కాబట్టి అందరిని కలుపుకొని పోవాలా. అందరూ ఏదైతే హిందూ ధర్మం కోసం అన్ని దేవుళ్ళు అందరూ కోరుకునేది హిందూ ధర్మం కాబట్టి ఆ కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కావచ్చు, కాంగ్రెస్ పార్టీ లాగా హిందూ మతం లాగా పనిచేయాలని చెప్పేసి ఆ సందర్భానుసారంగా మాత్రమే ముఖ్యమంత్రి గారు మాట్లాడారు తప్ప దీన్ని రాజకీయం చేసే కోణంలో భారతీయ జనతా పార్టీ పోతా ఉంది. ఖచ్చితంగా తెలంగాణ సమాజంతో కూడా గమనిస్తూనే ఉంది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కావచ్చు, రేవంత్ రెడ్డి గారు కావచ్చు, ఏ హిందూ వ్యక్తిని కానీ ఏ హిందూ మతాన్ని కానీ అగౌరవపరిచే పనులు కాంగ్రెస్ పార్టీ కళలు కూడా చేయదనేది చాలా స్పష్టం. రైట్ చరణ్ కౌశిక్ గారు. భానుప్రకాష్ గారు విన్నారు కదా, కాంగ్రెస్ పార్టీ కళలో కూడా హిందూ దేవుళ్ళని కించపరిచేటటువంటి ప్రక్రియ చేపట్టదు, చేయదు అని చెప్పుకొచ్చారు చరణ్ కౌశిక్ గారు. సరే, దాని మీద మీ రెస్పాన్స్, భానుప్రకాష్ గారి రెస్పాన్స్ ఒక చిన్న విరామం తీసుకున్న తర్వాత భానుప్రకాష్ గారు దానికి సంబంధించిన రెస్పాన్స్ తీసుకుందాం ఆయన దగ్గర నుంచి. ఒక 1 minute బ్రేక్, షార్ట్ బ్రేక్ ప్లీజ్.